4 రోడ్లు వేసి ఇదే అభివృద్ధి అని చెప్పేటువంటి ప్రయత్నాన్ని వాళ్ళు చేసిండ్రు. అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ కూడా అదే పంచాయతీ చేసింది. 1965లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం అటవీ భూములే కానక్కర్లేదు, చెట్లు వృక్షాలు అటవీ సంపద బాగా పెరిగినాయి ఉన్న ప్రాంతాలు ఉంటే వాటిని అడవులుగా గుర్తించండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దాన్ని గుర్తించాలని చెప్పి గౌరవనీయులు కేటీఆర్ గారు ఈ మధ్యలో పదే గుర్తు చేస్తూ ఉన్నారు. హెచ్సియు భూముల విషయం లోపల కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనిని, కాంగ్రెస్ పెట్టినటువంటి బుల్డోజర్లని, కాంగ్రెస్ చేసినటువంటి 400 ఎకరాల విధ్వంసాన్ని దేవన్ నుంచి ఖండించింది భారతీయ జనతా పార్టీ ఎంపీలం. అందుబాటులో ఉన్నటువంటి అందరం ఎంపీలం, ఇంక్లూడింగ్ మా మంత్రులతో సహా అందరం కలిసి ధర్మేంద్ర ప్రధాన్ గారిని, భూపేందర్ యాదవ్ గారిని కలిసి, అటు హెచ్ఆర్డీ మంత్రి గారిని, ఇటు పర్యావరణ మంత్రి గారిని కలిసి రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నటువంటి పనిని తూర్పారబట్టి అక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని ఆపి ఆ భూములు యూనివర్సిటీకే దక్కాలనేటువంటి ఒకే ఒక నినాదంతో పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మధ్యలో కొందరు వచ్చి దీంట్లోనే రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ బీజేపీలో ఒక ఎంపీ అటు మాట్లాడుతున్నాడు, ఒక ఎంపీ ఇటు మాట్లాడుతున్నాడు, ఇంకొక బీజేపీ ఎంపీ కాంగ్రెస్ వాళ్ళకు పైసలు ఇప్పిస్తున్నాడు. ఇట్లా ప్రజల్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. 400 ఎకరాల హెచ్సియు భూముల విధ్వంసంలో రేవంత్ సర్కార్ చేసినటువంటి నిర్ణయాన్ని మొదటి నిమిషం నుంచి వ్యతిరేకించింది భారతీయ జనతా పార్టీ 8 మంది ఎంపీలు ఏకతాటిగా వ్యతిరేకించారు. దాంట్లో మా 2 మంత్రులు కూడా ఉన్నారు. మా 2 మంత్రులు కూడా భారత ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి సంబంధిత మంత్రుల దగ్గరకు వచ్చి వినతి పత్రాలు ఇచ్చారు. విషయం సీరియస్నెస్ వారి దృష్టికి తీసుకొచ్చారు. అక్కడ జరుగుతున్నటువంటి ప్రకృతి విధ్వంసాన్ని, పర్యావరణ విధ్వంసాన్ని అరికట్టడానికి భారతీయ జనతా పార్టీ 100% కట్టుబడింది. ఆ విషయంలో చివరికి దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడి అటవీ భూములపైకి బుల్డోజర్లు పంపడాన్ని మేము వ్యతిరేకిస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మోడీ గారు మాట్లాడిన తర్వాత కూడా కేటీఆర్ గారు మాటలు ఏం మాట్లాడుతూ ఉన్నారు. నిన్న ఆయన ఎక్స్లో పోస్ట్ చేస్తాడు. ఏమని మాట్లాడతాడు ఎక్స్లో? మోడీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ఇక్కడ కేటీఆర్ దగ్గర నిరూపించుకోవాలా? మోడీ గారి చిత్తశుద్ధిని నమ్మే, మోడీ గారి పనితీరుని నమ్మే ప్రపంచమంతా ఆయనను గుర్తిస్తుంది, గౌరవిస్తూ ఉంది. మోడీ గారిని గుర్తించి గౌరవించి తెలంగాణ సమాజం కూడా మీకు 0 ఇచ్చి మాకు 8 సీట్లు ఇచ్చి భారతీయ జనతా పార్టీ ఎంపీలను గెలిపించి కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారి నాయకత్వానికి సమర్థతనిచ్చింది. ఈ దేశ ప్రజలు 3వసారి మోడీ గారిని ప్రధానమంత్రి ఉండాలని కోరుకున్నారు. ఇది ప్రజలకి మోడీ గారి పట్ల ఉన్న ప్రేమ, మోడీ గారికి తెలంగాణ సమాజంతో పాటు ఈ దేశం పైన ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఇంకో మాట రాస్తారు ఎక్స్లో, మోడీ మాట్లాడింది బూటకం కాకపోతే వెంటనే చర్యలు తీసుకోవాలి. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, బీజేపీ డే 1 నుంచి సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో, కంచె గచ్చిబౌలి భూముల విషయంలో పూర్తి స్థాయిలో అన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్తో భారత ప్రభుత్వం ముందు, పర్యావరణ శాఖ ముందు, హెచ్ఆర్డీ మినిస్ట్రీ ముందు తన వాదనని వినిపిస్తూ ఈ భూముల రక్షణ కోసం మేము పనిచేస్తూ ఉన్నాం. ఇంకా ఆయన కోరుకుంటున్నటువంటి చర్యలు ఏందో మాకు తెలియదు. చర్యలు తీసుకోవాలి అంటే విషయం సుప్రీంకోర్టు ఫైనలైజ్ చేసిన తర్వాత 100% భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దాంట్లో కేటీఆర్ గారికి ఎట్లాంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. సాధికారికత కమిటీ ముందు కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీలం హాజరై 100% డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా ప్రొడ్యూస్ చేసినాం. సాధికారికత కమిటీని కన్విన్స్ చేసినాం. కమిటీ ఇచ్చే నివేదిక మీద సుప్రీంకోర్టు తీసుకుపోయేటువంటి తీర్పుకి మేము కట్టుబడి ఉంటాం. భారత ప్రభుత్వం కూడా కట్టుబడి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కూడా కట్టుబడి ఉంటుంది. ఇక మరి మోడీ మాట్లాడింది బూటకం కాకపోతే చర్యలు తీసుకోవాలి. విషయం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉండగా, విషయం సుప్రీంకోర్టు విచారణ జరుపుతుండగా అర్జెంటుగా చర్యలు తీసుకోవాలి. మోడీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోకపోతే కాంగ్రెస్ బీజేపీ 2 కుమ్ముకైనాయని అనుకుంటాడంట కేటీఆర్. ఇంతకంటే దారుణమైనటువంటి మాటలు ఏమన్నాయో తెలియదు. విషయం సుప్రీంకోర్టులో ఉంది, మే 15కు పోస్ట్ అయింది. సాధికారికత కమిటీ ఇంకొన్ని కాగితాలు కావాలని అడుగుతా ఉంది. మేము మా చిత్తశుద్ధిని నిరూపించుకుంటున్నాం. సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయం లోపల మేము నిబద్ధతతో ఉన్నాం. కాంగ్రెస్ రేవంత్ సర్కార్ చేసినటువంటి తప్పుని డే 1 నుంచి మేమే నిలబడ్డాం. ఆ తప్పుడు చర్యల్ని, ఆ దుందుడుకు చర్యల్ని మేమే ఆపినాం, కాపాడినాం. సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల విషయం లోపల ఆఖరికి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా అటవీ భూములను విధ్వంసం చేయొద్దని చాలా స్పష్టంగా మాట్లాడి, ఇదంతా నారాయణకి ఒక వైపు. ఇక రెండో వైపు చూస్తానా, పొద్దులేస్తే రఘునందన్ రావు మామూలు ఎందుకు తిడుతున్నాడు, రఘునందన్ రావు కాంగ్రెస్ని ఎందుకు రక్షిస్తున్నాడని కేటీఆర్ గారికి రోజు డౌట్ వస్తుంది. తెలంగాణ సమాజం ముందు నేను కొన్ని వివరాలు ఉంచదలుచుకున్నాను.
400 ఎకరాల కోసం మేమందరం ఇంత గొంతు చించుకొని నడుస్తా ఉన్నాం. మేము దుబ్బాక ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా గట్టిగానే మాట్లాడినాం. ఏ రోజు కూడా ప్రభుత్వం చేసేటువంటి తప్పులకి మేము జంకలేదు. ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం అన్న, ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. ఇలా కేటీఆర్ నొక్కుతున్న సన్నాయి నొక్కులేంది? గాలి, నీరు, వాతావరణం రక్షించబడాలి, పర్యావరణం రక్షించబడాలి. 400 ఎకరాల కోసం మాట్లాడుతున్నాం, మీకంటే మేము గట్టిగా మాట్లాడుతున్నాం. కానీ నాదొక ప్రశ్న కేటీఆర్ గారికి, 400 ఎకరాల గురించి ఇంత జ్ఞానోదయం అయింది కదా నీకు, బోధి వృక్షం కింద కూర్చుంటే కేటీఆర్ గారు, మరి GO311 ఎత్తేసి లక్షలాది ఎకరాల భూముల్ని కాంక్రీట్ జంగల్గా మార్చినందుకు మీరు మీ ప్రభుత్వం 10 ఏళ్ళు ప్రయత్నం చేసి ఏడ పడితే ఆడ ఇట్లా పడితే అట్లా ఫామ్ హౌజులు కట్టుకోవడానికి అనుమతించి ప్రకృతి విధ్వంసం జరిగిన మీ 10 సంవత్సరాల పాలనలో ఎందుకు గుర్తుకు రాలేదు మీకు? GO311 ఎత్తేయడం వెనకాల హైదరాబాద్కి లంగ్ స్పేస్ అని చెప్పుకునేటువంటి ప్రాంతం అది. లక్షల ఎకరాల భూములు, నీళ్లు, గాలి, ఆ గాలి ద్వారా మనం పీల్చుకున్నటువంటి ఆక్సిజన్, ఇట్లాంటివన్నీ మీరు 400 ఎకరాలే పెద్ద లంగ్ స్పేస్ హైదరాబాద్ కష్టమవుతుంది అన్నప్పుడు, మరి లక్షల ఎకరాల్లో విస్తరించబడినటువంటి ఫారెస్ట్ ఏరియాలలో లేదా గ్రామీణ వాతావరణాన్ని కలిగినటువంటి GO311 ఏరియాలో చెట్లను కొట్టేసి కాంక్రీట్ జంగల్గా మార్చి ఫామ్ హౌజులు కట్టుకునేందుకు అనుమతి ఇచ్చారు కదా మీరు 10 ఏళ్లలో.